ప్రజలకు చూపిద్దామనే ఉద్దేశంతో వీడియో కూడా ఇచ్చాను. శంకర్ అదేబియా ఫస్ట్ది ఎర్రబస్ జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో భోగాపురం దీనికి సంబంధించి 15,000 ఎకరాలది. కానీ ఇదైనా చెప్తాను, 2 ఎకరాల భూమి ఉంది తల్లి నీకు. 2 ఎకరాలు ఉంది సార్. 2 ఎకరాల భూమి ఉంది నీకు. పరిస్థితి ఏమిటి తల్లి ఇప్పుడు? నేను 2 ఆడపిల్లలు ఒక తమ్ముడు. 2 ఆడపిల్లలు ఒక తమ్ముడు. కానీ మేము చదువుకోవడానికి కూడా ఎర్రబస్సులేని ఈ ఊర్లో ఎయిర్పోర్ట్ ఎందుకు సార్? చదువుకుంటా ఉన్నాము. మా గ్రామానికి ఎర్రబస్సు కూడా రాదు. ఎర్రబస్సు కూడా రాని ఈ గ్రామానికి ఎయిర్పోర్ట్ ఎందుకు సార్ అడుగుతా ఉంది రాష్ట్రాల్లో. ఇది ఏమర్థమవుతుంది మీకు ఇందులో? అప్పట్లో 1000 ఎకరాలు భూమి కావాలా, ఇక్కడ ఒక అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ అంటే ఒక అంతర్జాతీయ నగరం. అమరావతికి 1,00,000 ఎకరాలు ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్కు 15,000 ఎకరాలు లేకపోతే ఎట్లా ఆయన ఉద్దేశం కావచ్చు చంద్రబాబు నాయుడు గారిది. సో అని అప్పుడు అంటున్నప్పుడు దానికి సంబంధించి ప్రజల నుంచి నిరసన వస్తున్నప్పుడు అసలు దేనికోసం ఎందుకని మరీ ఇంత అడ్డగోలు దీంతో ఎట్లపోతారు ప్రపోజల్తో అని ఆ ఉద్యమంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ వెళ్ళిన సభలో ఒక అమ్మాయి రైజ్ చేసిన పాయింట్ ఇది. ఆ పాప అన్నదాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో ఈ అమ్మాయి ఇట్లా అంటోంది అని ప్రస్తావించారు. మీరు చేసే విష ప్రచారము అది ఏది జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటారా నాకు అర్థం కావట్లా. ఎర్రబస్సు రాలేదని పోనీ నువ్వేమైనా చేసినవాడా? ఆ రోజు అక్కడ ఉన్నదానికి సంబంధించి ఎయిర్పోర్ట్కి సంబంధించి ఏమన్నా మీరు చేసినారా? లేదుగా. జరిగింది ఎవరి హయాంలో? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. కొబ్బరికాయ కొట్టింది, గుమ్మడికాయ కట్టింది నేనే అని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. అవును, కొబ్బరికాయ కొట్టావు ఎప్పుడు? 2019 ఎన్నికలకు కరెక్ట్గా నెలన్నర ముందు ఫిబ్రవరిలో 2019 ఫిబ్రవరిలో హడావుడిగా పోయి ఓ బండ నల్లగుంది కాబట్టి బహుశా చీమకుర్తి దగ్గర నుంచి తెప్పించారు, తీసుకెళ్ళి ఒకటి పాతి దాని మీద శంకుస్థాపన అని రాసి వదిలేశాడు. ఆ తరువాత చేసిందంతా జగన్మోహన్ రెడ్డి గారు. మొత్తం పూర్తి చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. దాదాపు పూర్తయిన దాన్ని ఎవరు వచ్చి దాన్ని అందుకున్నారు? ఈయన వచ్చేసి దాని ఫలాలు ఈరోజు చూస్తున్నారు. నేను అందుకే ముందే అన్నది, నువ్వు క్రెడిట్ చోరీ చేస్తున్నావా? చేసేది ఏదో మామూలుగా చేసుకున్నా పర్లే కానీ పొడిచి కెలికి లేపి గీకి తన్నించుకోవడం ఎందుకు అని చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా. దానివల్ల ఈ ఘర్షణలో వచ్చేది ఏం లేదు. గత ప్రభుత్వం అనాల్సిన అవసరం లేదు. అయ్యా ఎయిర్పోర్ట్ వచ్చింది బ్రహ్మాండం అని, మంచి పరిణామం ఇది, దీనికి ప్రారంభోత్సవం చేయడం నా అదృష్టం, ఇట్లాంటివి చెప్పేసి క్లోజ్ చేస్తే ఈడు కెలుకుతాం ఏం పని? జగన్మోహన్ రెడ్డి గారు అదే పనిగా వచ్చి అట్లా అనుకునేనైతే పెద్దానికి ముందే ఏదో పద్ధతిలో చేసి ప్రారంభం రిబ్బన్ కట్ చేసేవాడు ఆ రోజే. ఎందుకంటే సుమారుగా పూర్తి చేశారు. అనుకోవాలా, ప్రాసెస్లో జరగాలి. గవర్నమెంట్లు వస్తుంటాయి పోతుంటాయి, దానికి ప్రత్యేకమైన ఇది చేయాల్సిన అవసరం లేదు. సో పోలవరం ప్రాజెక్టులో నీళ్లు వదిలేటప్పుడుగా నా 10 నెలల్లోనే 20 నెలల్లో జరిగిందని జగన్మోహన్ రెడ్డి గారు అనలా. ఈ లక్షణం ఈయనకే ఎందుకుందంటే ఏమి చెయ్యడు కాబట్టి అందరూ చేసిన వాటిని క్రెడిట్ లేక తీసుకోవాలంటారు కాబట్టి ఈరోజు భోగాపురం కూడా అదే ఖాతాలో వేయాలంటున్నారు కాబట్టి ఒక అబద్ధాన్ని అక్కడ కూడా ఇచ్చేశాడు. అందులో భాగమే ఇది. వినడానికి ఎవరికైనా నిజంగానే అనిపిస్తుంది, ఎందుకు అబ్బా ఇట్లెందుకు అన్నారని. ఎక్కడన్నారు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట? పోనీ ఇదే మాట చిలక పలుకులాగా పలికిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆయనేమన్నాడు ఆ రోజు? ఓసారి విందాం. పవన్ కళ్యాణ్ వేయండి. ఈ రోజు మీరు ఏదో 1-2 చెప్పిపోతామంటారు, ఎంత తిప్పి కొట్టే 5% కూడా మీరు ఉపయోగించలేదు. కానీ భూముల మటుకు ఆ కంపెనీల చేతిలో ఉండిపోయాయి. రైతులు నష్టపోయారు, రైతాంగాన్ని ధ్వంసం చేశారు, పొలాన్ని ధ్వంసం చేశారు, ప్రకృతిని ధ్వంసం చేశారు. మీరు ఎస్సీ సెక్రటరీ ఈ రోజు మళ్ళీ కూర్చొని భోగాపురం ఎయిర్పోర్ట్ చెప్పి ఎయిర్పోర్ట్ ఎక్కడ ఏముంది మొత్తం కూర్చొని భూముల్ని తీసుకొని మీ కబ్జాలో పెట్టుకోవడం తప్ప ఒక్క అభివృద్ధి లేదు. ఏం మాట్లాడతారు మీరు?
ఇది మన పవన్ కళ్యాణ్ గారి ఉవాచ ఆ రోజుల్లో మాట్లాడినప్పుడు. ఎందుకన్నారా ఆ రోజు అంటే, మీరు 1000 ఎకరాలని అంటున్నారు, మొత్తం 1000 ఎకరాలు మీ కబ్జాలో పెట్టుకుంటున్నారు, దాన్ని ఉపయోగించేది లేదు 5% కూడా అంటూ ఎస్సీజెడ్లను అంటూ కంపెనీల చేతిలో పెట్టారు. ఇంకోటి చేసి కానీ ఏం చేస్తున్నారు మీరు, ఆ కంపెనీలు ఏమి కట్టం, లోకల్ వీళ్ళైతే నష్టపోతున్నారు అని అంటూ భోగాపురంలో కూడా ల్యాండ్స్ అన్ని కబ్జా చేసి మొత్తం ఇచ్చేస్తున్నారు. ఎందుకని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు అంటే, ఈ 1000 ఎకరాలు అనేది నిజంగా అన్ని 1000 ఎకరాలు ఎందుకు ప్రపంచంలో ఎక్కడన్నా ఉందా? లేదు. అంటే అసాధ్యమైనది, అనవసరమైనది పెద్దది ఒకటి పెట్టేసి దాంట్లో వీలైనంత ఎంత దోపిడీ చేయాలా, ఏ రకంగా చేయాలా అనేది చేయడంలో భాగంగా దాన్ని ప్రాజెక్టును అనుకున్నారే తప్ప భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి చేయాలని ఆయన చంద్రబాబు నాయుడు గారు అసలు అనుకోవాలి.